హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి కొంచెం వర్క్ అయితే ఉంది. దీనికి అది చేపించడానికి అయితే విజయవాడ ఆటనగర్ వెళ్తున్నాము. ఇవాళ అయితే మనకేం లోడ్ లేవు, మనకైతే కిరాయి కూడా ఏమంటలేదు కదా. అందుకని మా ఫ్రెండ్ది టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వేసుకుని విజయవాడ అయితే వెళ్తున్నాము. ఈ పూట ఏంటంటే దీనికి వర్క్ వచ్చి దీనికి బ్యాక్ సైడ్ టైర్లు లేవు, కొత్త టైర్లు అయితే వేయాలి. ఇక్కడ అలైన్మెంట్ కూడా ఇక్కడ లేదు, విజయవాడలో ఉంది కానీ సరిగ్గా చేయరు అలైన్మెంట్. ఉయ్యూరులో వెళ్ళి విజయవాడలో సీల్ టైర్లు కొనుక్కుని వేసుకుని హనుమాన్పేటలో కొద్దిగా మ్యాట్ల పని ఉంది దీనికి. అవి మన వెహికల్ కొద్దిగా షో ఐటమ్ అని ఉండి చూసి తీసుకోవాలి. ఈరోజు వీడియోలో మనకి ఏమేమి తీసుకున్నాం, ఎంత ఖర్చు వచ్చిందో మొత్తం అంతా చెప్తాను. ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చైతే మేము ఉయ్యూరులో ఉన్నాం, స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం 2 అయితే అయింది టైము. ఫోన్ చేసి అయితే బయలుదేరుతున్నాం మేము. ఆటనగర్లో వచ్చి ఎంఆర్ఎఫ్ టైర్లు కానీ అపోలోలు కానీ వేద్దాం అనుకున్నాం. దీనికైతే ఫ్రంట్ ఏమో అపోలో ఉండేది, బ్యాక్ సైడ్ కొద్దిగా టైర్ హెవీగా ఉండేది. ఎంఆర్ఎఫ్ కానీ అపోలోలు కానీ వేద్దామని అనుకుంటున్నాం. మరి చూడాలి. విజయవాడ వెళ్ళి కొత్త టైర్లు అయితే వేయించేద్దాం ఈ పూట బండికి. అప్పుడే టైర్లు కొంటాయి అట్టయితే కొనేసి కాంటే అది ఇది ఒకటి అరుగుదలగా ఉంటుందేమో అని మళ్ళీ ఆలోచిస్తున్నాను నేను. ఏముండదు అప్పుడు అట్టగా వేసామమ్మా, వెనమాల వేయాలి. ఈ పక్కది కొంచెం బాగానే ఉందిరా, స్టెపింగ్ వేస్తావా? ఇది వెనమాల 2 టైర్లు. R15 టైల్ది. ఆడు బంద్ అక్కడ ఎవరో ఎత్తలేదని పెట్టుంటాడు. ఈ షోరూంలో అయితే టైర్లు తీసుకున్నాము. ఇక్కడ పెద్ద వెహికల్స్కి ఎత్తాకైతే లేదన్నాడు, ఓన్లీ ఆటోలకి బైకులకి ఎత్తాడంట. వెళ్తే ఇంకొక మన ఎదురుకి వెళ్తే సాయి వాటిలో ఎదురుగా ఇది వచ్చి ఆటనగర్ 100 అడుగుల రోడ్డు. టైర్లు కొన్నంత మనకైతే 2 బండిలు ఫ్రీగా ఇచ్చాడు. 15,000 రూపాయల టైర్లు కొంటే 2 బండిలు అయితే ఫ్రీగా ఇచ్చాడు. అయ్యే టైర్లు కొన్నాయి 3. ఇప్పుడు వచ్చేది ఆటనగర్ 100 అడుగుల రోడ్డు. వీళ్ళది ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఇదే రోడ్లో ఇంకోటి ఉంది, మన సాయి వాటిలో ఆపోజిట్లో ఉంటుంది అనమాట. అక్కడైతే పెద్ద వెహికల్స్కి అన్నిటికీ టైర్లు అక్కడే వేసి అక్కడే అలైన్మెంట్ చేసి కూడా అక్కడే ఉంది. మొత్తం 3 టైర్లు అయితే తీసుకున్నాము. ఎక్స్ప్రెస్కి ఏమో బ్యాక్ సైడ్ 2 టైర్లు ఎంఆర్ఎఫ్, దోస్త్ ప్లస్కి ఏమో ఎదర ఫ్రంట్ ఎంఆర్ఎఫ్ ఒకటి రేడియల్. మొత్తం 3 టైర్లు తీసుకున్నాం. 3 టైర్లకు కానీ 15,000 వేసాడు బిల్లు. ఎక్స్ప్రెస్ టైర్లు వచ్చి ఒకటి 4,000 ఉందంట ఫ్రంట్ది, బ్యాక్ది 2 టైర్లు 8,200 వేసాడు. అందులో దోస్త్ ప్లస్ది వచ్చి 7,100 వేసాడు. రాని స్టడీ చేయి. అలైన్మెంట్ కూడా చేయించాలి ఇక్కడే. రాని కొద్దిగా రాని సార్లే. ఇంకా ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఇది వచ్చి ఇంకో షోరూము. ఎదురైతే జాకీ ఓటు పెట్టేసాడు. ఇదిగో మా వాడు ఫ్రంట్ టైర్ చూడండి ఎలా బాగా కొట్టాడు, దోస్తుంది పగిలిపోయింది. దీనికి కూడా కొత్త టైర్ కొనేసాము. ఇప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్లు వేయించుకుని అలైన్మెంట్ చేయించుకోవాలి. అక్కడ ఫిట్టింగ్ ఇక్కడే వెళ్ళే కాబట్టి మొత్తం ఫిట్టింగ్కి ఏం అవసరం లేదు, ఫ్రీ ఫిట్టింగే. మనోడైతే సెంటర్లో జాకీ పెట్టి లేపేసాడు. ఇప్పుడైతే టైర్లు అనుమాలి తీసి కొత్త వేసేసి అలైన్మెంట్ చేయించుకుని ఇక్కడైతే వెళ్ళిపోవడమే. ఇక్కడైతే అలైన్మెంట్కి ఒక్కదానికి డబ్బులు కట్టాలి. అలైన్మెంట్కి వచ్చి 300 అన్నాడు. అట్లాగే వచ్చాం కదా, ఎప్పుడు చేయించలేదు, మనం వచ్చిన బండి అని చేయించేసాము. అలైన్మెంట్ పని కూడా ఇక్కడ టైర్లు అయితే
మన టైర్లు అయితే చూడండి, కొత్త టైర్లు అయితే వేసేస్తున్నాడు. ఇక్కడైతే కొత్త టైర్లు వేయించేసుకుని మనం వెళ్ళిపోవడమే. ఎందుకంటే టైర్లు లేక మా వాడు సగం తిరుగుతా కూడా భయపడుతున్నాడు, కిరాయి వచ్చిన వెళ్తలేదు. అసలు కొన్నాక ఆ బండి పెద్దగా తిరిగిందే లేదు. ఆటనగర్లో వర్క్ అయితే అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడైతే మనం హనుమాన్పేట అయితే వెళ్తున్నాము. దీనికి కొంచెం షో ఐటెం కావాలి. అదేను లోపల మ్యాట్ ఉంది కదా కాళ్ళ దగ్గర, అది ఒకటి హార్డ్ అయిపోయి చిరిగిపోయింది అన్నాడు. దానికి కొత్త మ్యాట్ ఒకటి తీసుకోవాలి. మన దోస్తు ప్లస్కి కూడా ఏమన్నా ఉంటాయేమో చూసి కొద్దిగా షో ఐటెం అయితే తేవాలి. దానికోసం అయితే హనుమాన్పేట వెళ్తున్నాం. ఆటనగర్లో అయితే ఉండవు. అక్కడికి ఇప్పుడైతే బందర్ రోడ్లో మన అంబేద్కర్ స్టాచ్యూ దాకా వచ్చాం మనం. హనుమాన్పేటలో ఈ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ సంబంధించినవి అయితే మాకు తెలియదు, మేము అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మన ఈ ఐలాండ్లు కాబట్టి ఫస్ట్ నుంచి మనం ఎప్పుడు వెళ్ళలేదు. వేరే అతన్ని అడిగితే హనుమాన్పేట వెళ్ళినాక కనుక్కోమన్నాడు అడ్రస్. అక్కడికి వెళ్ళినాక ఎత్తుక్కోవడమే ఇది నాకు తెలిసి. ఒకసారి చూస్తే కానీ మనకే అర్థం అవ్వదు. ఎట్టకేలకైతే మేమైతే షాప్ కనుక్కున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బీసెంట్ రోడ్లోంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంది కదా, అది స్వర్ణ ప్యాలెస్ ఆపోజిట్లో పక్కన సందులో ఉంది ఎస్ఆర్ సాయి ట్రేడర్స్ అని. ఇక్కడ మనకి కింద మ్యాట్ల దగ్గర నుంచి ఎదర్ గ్రాస్ సంబంధించిన ఐటమ్, టాపు, సీలింగ్, సీట్లు, మనకి ఎటువంటి అయినా కావాల్సినవి అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ తీసుకున్నాక మేము షో ఐటెం గురించి ఇంకొంచెం ఎదరికి వెళ్తాము. ఇది వచ్చి మనకు విజయవాడలో పని అయితే అయిపోయింది. రిటర్న్లో మనకి పొద్దుటూరు దగ్గర మా ఊరు టోల్ ప్లాజా దగ్గరికి అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పెద్ద వెహికల్ ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు లీజ్కి, కాంట్రాక్ట్ పాతలతో అయిపోయింది. లోకల్ పాస్ చేయించాలి. అంటే లోకల్ టోల్ గేట్ నుంచి 20 కిలోమీటర్స్ అబ్బా వాళ్ళకి లోకల్ పాస్ ఉంటుంది. అది లోకల్ చేయించుకుంటే బండి మనకే టోల్ గేట్ అనేది తగ్గిపడుతుంది. ఈ వీడియో అయితే ఇంతతో ముగిచ్చేస్తున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.